మాట్లాడి తిరిగి కోర్టు చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్కు ఇదేనండి సభ సాంప్రదాయం ఇదేనండి ఎవరు చెప్పారు ఏం పీకారని చెప్పా 5 సంవత్సరాల ఏం తీసుకొచ్చారు అడిగా ఎందుకంటే మాట్లాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు హౌస్లోకి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడతారు హౌస్లో లేరు టీవీలో చూస్తున్నారేమో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు తప్పు కదండి పీక్కోండి ఆ వర్డ్ విత్డ్రా చేయమండి హౌస్ సమాధానం చెప్పండి మీరు వింటున్నారు కదా పీక్కోండి ఎంత గౌరవంగా ఉండాలి మీరు ఎవరైనా ఒక్క మాట్లాడామా పరుచుకోండా ఏమైనా ఒక్క పరుచుకోండి మాట్లాడామా ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి కోఆపరేట్ చేయాలి కూర్చోండి వినండి చెప్పండి మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి మీ వాళ్ళని కూర్చోబెట్టండి ప్లీజ్ ఎల్ఓపి గారు మీకు అవకాశం ఇస్తాము మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి కూర్చోండి ఇప్పటికే 2:30 అయింది ఇంకా 10 మంది మాట్లాడాల్సి అందుకే చెప్తుంది ప్లీజ్ మీకు అవకాశం మేము రిక్వెస్ట్ కూడా చెప్తున్నాము ఎందుకంత ఆవేశం ఏంటి భాష మీద పొట్టున్నది ఆవేశం ఉండకూడదు అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పండి ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి ఆ మాట ఏముంది అందుకని దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలి మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము ఒక నిమిషం చెప్పండి రండి అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష చాలా స్పష్టంగా సుమారుగా 13,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ 1 నంబర్ 2 నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అనే స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ సభలో ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడగదలుచుకున్నా మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా మీరు సూటిగా చెప్పండి సార్ ఎల్ఓపి గారు సార్ మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రెజల్యూషన్ కూడా పెట్టాము ఆ పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు లేకపోతే జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరం లేదు